హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పచ్చి పులుసు ఇంకా ముద్దపప్పు అండి. స్టేట్ టు మై ఛానల్ చూడండి. నేను ఈరోజు పచ్చి పులుసు ఇంకా ముద్దపప్పు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ముందుగా ఇక్కడ మీకు పచ్చి పులుసు చూపెడుతున్నాను. పచ్చి పులుసు కోసం ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీరని నేను నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీకు ప్లేట్లో చూపెట్టాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీరని ఇక్కడ నేను ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తో మంచిగా దీన్ని మనం కలుపుకుందాము. గ్యాస్ ఫ్లేమ్ ఆన్ లేదండి, కెమెరా ఇటు సైడ్ ఉంది కాబట్టి మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు దీని అన్నిటిని మంచిగా మనం ఇక్కడ చేత్తో మంచిగా కలుపుకోవాలి అండి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నిటిని నేను ఇక్కడ మంచిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఆల్రెడీ నేను చింతపండు పులుసు తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందాము. పచ్చి పులుసు కాబట్టి దీన్ని మరిగించే అవసరం లేదండి. ఈ పచ్చి పులుసులో ఇప్పుడు మనం ఇక్కడ రోట్లో నేను కరివేపాకు ఇంకా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఇక్కడ మనం కొద్దిగా దంచుకుందాం. ఇక్కడ చూసారు కదండి, జీలకర్ర ఇంకా కరివేపాకుని ఇక్కడ మంచిగా దంచుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చి పులుసులో మనం ఇక్కడ కొద్దిగా పసుపు ఇంకా దంచి పెట్టుకున్న కరివేపాకు ఇంకా జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం బెల్లం వేసుకుందామండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉండే నేను పౌడర్ వేసానండి. పసుపు, జీలకర్ర, కరివేపాకు పొడి ఇంకా బెల్లం వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇక్కడ నేను మిక్స్ చేసుకున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను పచ్చి పులుసు. చూసారు కదా, స్టవ్ పని లేకుండా ఈ పచ్చి పులుసుని నేను ప్రిపేర్ చేశాను. కొందరైతే ఈ పచ్చి పులుసులో తాలింపు వేస్తారండి. ఆ రెసిపీ కూడా మీతో నేను తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ముద్దపప్పు కోసం గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా కడిగి కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా నూనె ఇంకా కొద్దిగా ఇప్పుడు మనం పసుపు వేసుకొని ఈ పప్పుని మంచిగా ఇక్కడ మనం 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందామండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇక్కడ మూత తీసి చూపెడుతున్నాను. పప్పు ఇక్కడ మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని ఇక్కడ మనం మెత్తగా మెదుపుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు పప్పుని ఇక్కడ మంచిగా మెత్తగా మెదుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగ్గట్టు ఇక్కడ దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి దీన్ని మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దపప్పుని మనం ఇక్కడ తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం స్టవ్ పైన ఆల్రెడీ ప్యాన్ ఇక్కడ వేడవుదని పెట్టానండి. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేస్తున్నాను. మీ ఇంట్లో ఒకవేళ నెయ్యి లేకపోతే మీరు నూనెతో కూడా ఈ ముద్దపప్పుని తాలింపు వేసుకోవచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కొద్దిగా నెయ్యి మంచిగా వేసిన తర్వాత నెయ్యి ఇక్కడ మంచిగా కరగడం మొదలైంది కదా. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇంగువ పొడి ఇంకా జీలకర్ర వేయండి. ఇంగువ పొడి, జీలకర్ర వేసి ఇప్పుడు దీన్ని మంచిగా ఇక్కడ మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము. జీలకర్ర, ఇంగువ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇక్కడ నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ పప్పుని బాయిల్ చేసుకొని మెదుపుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఇక్కడ పప్పు వేసుకుందాం. తాలింపులో ఇక్కడ ముద్దపప్పు వేసిన తర్వాత ఒకసారి దీన్ని మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాం. తాలింపు అంతా మంచిగా ముద్దపప్పులో పట్టేంత వరకు మంచిగా ఒకసారి ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇదేనండి చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ముద్దపప్పు రెసిపీని. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ముద్దపప్పు ఇంకా పచ్చి పులుసు రెసిపీ. ఒకవేళ మీకు ఈ పచ్చి పులుసు ముద్దపప్పు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.